మనమైతే మన హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సిన రోజైతే వచ్చేసింది. ఈ సనాతన ధర్మం అనేది మనకైతే ఊరికే వచ్చింది కాదు, ఒక మహానుభావుడు పెట్టిన భిక్ష. ఆ మహానుభావుడు ఎంత కష్టపడ్డాడంటే ఇది రావడం కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిండు. ఎంతలా అంటే 9 సంవత్సరాల వయసులోనే జైల్లో పెట్టి ఇచ్చే నరకాలు, విచిత్ర నరకాలు, ఎన్నో నరకాలు పెట్టి ఎన్నో చేసిన అయినా కాంప్రమైజ్ కాకుండా మన ధర్మం కోసం పోరాడి నిలిచి తట్టుకొని వాటన్నిటికీ నరకాలంటే ఉత్తిత్తి నరకాలు కాదు, నోట్లో నాలికను బయటికి లాగి కట్ చేసి ఏళ్లలో ఉన్న గోర్లను పీకి నరకం అంటే మామూలు నరకం కాదు. గుర్రానికి వెనక కట్టి వేసి ఊరు మొత్తం తిప్పడం, చెప్పులతో కొట్టడం, మొహం మీద మల విసర్జన చేయడం, ఎంత అంటే ఇంత ఇబ్బంది పెట్టినా నేను మాత్రం ధర్మం మారను, నేను ఇంతే, మీరేం చేసినా నేను ధర్మం మారను. అంత గట్టిగా ఉన్నా ఏం చేసినా ఆయన మాత్రం ధర్మం మారలేదు. అది ఎవరో కాదు, మన మహానుభావుడు శివాజీ ఛత్రపతి మహారాజ్. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే ఆయన మన కోసం సాక్రిఫైస్ చేసిన అవి మామూలు సాక్రిఫైస్ కాదు. ఇప్పుడు యువత ఎట్లా తయారవుతున్నారంటే ఆయన సిగ్గుపడతాడు ఇప్పుడు ఉంటే, ఇలాంటి వాళ్ళ కోసం నేను ఎంత కష్టపడి ఇంత చేసింది అని ఆయన ఎట్లనో ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆయన చేసిన సాక్రిఫైస్లు మామూలు సాక్రిఫైస్లు అయితే కావు, ఆయన జీవితాన్ని ఇచ్చేశాడు మనకి. అట్లాంటి సంస్కృతిని, అట్లాంటి ధర్మాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇష్టానుసారం చేయడం. మన హిందూస్లో మళ్ళీ ఇంకో దరిద్రం, దేవుళ్ళు ఇంకొంతమంది ఏమంటారు, శివుడే మాంసం తిన్నాడు, మనం మాంసం తింటే తప్పుడేంటి? శివుడు ఎక్కడ మాంసం తిన్నాడు? భక్త కన్నప్ప తన ప్రేమతో, తన దేవుడి మీద ఉన్న భక్తితో, తనకి ఏమి వాళ్ళో తెలియక తన కళ్ళను పీకిచ్చేసిండు. అయినా అది శివుడు స్వీకరించలేదు. మళ్ళీ ఇంకో దరిద్రం ఏంటంటే, ఇక్కడ శివుడు గంజాయి కొడుతుందంటారు, అది గంజాయి కాదు, అది శంఖం టైప్ ఒకటి ఉంటుంది. అంతేగాని దేవుళ్ళు చేస్తున్నారు మేము చేస్తాం, అది దేవుడు వంకతో మీరు చేస్తున్నారు అంతే.